పోయి బకెట్ తీసుకొని పోయి చాలు 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 రుద్దుకో చాలు తీసుకో ముందుకు రావద్దు, మేము కాయ కొట్టాల వాళ్ళకి ఎంత పెద్ద చీర పైకి అనుకున్నాం వెనక్కి తిరిగేసి బాగా పోయి అటుపక్కలు అటుపక్కలు పోయలేదమ్మా, అటుపక్కలు పోయలేదు, వెనక పక్క పోయలేదు. ఇంటికి ఇస్తున్నాం ఆల్రెడీ, వెనక పక్క అవతల కాలు తడలేదమ్మా, అవతల పక్క తడలేదు, అవతల పక్క పోయి అటుపక్కలు పోయి అట్లా. అది కళ్యాణం కమనీయమని సాంగ్ ఉంటుంది తెలుసా? ఇది వివాహ భోజనం. ఇప్పుడు పెద్ద మెట్ల మీద ఎవరు కొట్టారు అంత గట్టిగా పగిలిపోను కదా, లేదు కొట్టి వదిలేసేయాలి. ఇక్కడే నేను కొట్టేస్తాను, మీరు పక్క పోండి, అట్లా దూరం అట్లా పక్క నిలబడండి, దూరం పోండి, చిక్కుతాయి అట్లా అట్లా దూరం పోండి, దూరం గట్టిగా ఏమో ఇట్లా ఊరికే కొట్టేసిపోండి, గట్టి కొట్టు. వెల్కమ్ వెల్కమ్ ఇంత వెల్కమ్ కదమ్మా, పేర్లు చెప్పాలి. ఫస్ట్ పేర్లు చెప్పాలా, పేర్లు చెప్పాలమ్మా, పేర్లు చెప్పి రావాలి. చెప్పాలి కుదరదు, చెప్పాలి. రెడ్డి ఎవరు భార్య పేరు ఎక్కడ రండి నడవండి. అందరూ వచ్చేయండి. చెప్పున్నా అక్కడ లోపల పోండి. పూర్తిగా లోపల రావాలమ్మా. మళ్ళీ ఇంకా పైన జస్ట్ సిట్ అవుట్ అంతే. రాండి చూసుకుందాం. అది గ్లాస్ లో రైస్ ఏమని పెట్టాలా? గ్లాస్ పెట్టుకో. గ్లాస్ రైస్ పెట్టుకున్నాం. కలిసాం ఇది పడిందంటే 2-3 months లో పెళ్ళి అయిపోతారంటే. అవును, సాయి ఎక్కడ వస్తున్నాడు? ఇంకొక సాయి ఉన్నాడులే ఇక్కడ. అట్లా అటు సైడ్ అటువైపు లైట్ వేస్తుంది.
పందిరి ఈస్ట్ కేరళ పందిరి. రైట్. ఇక్కడే ఓకే ఉండి ఇప్పుడే ఇప్పుడే కాదు ఇంకా ఈడ ఇది రైస్ పెట్టాలా అని కొంచెం ఇక్కడ వీళ్ళు ఉన్నారా? బెండ్ అండ్ కమ్ ఫార్వర్డ్. ఒక్క నిమిషం అక్కడ రాకూడదు. ఇంకా అక్కడ రైస్ అంత ఈజీగా లేదు. ఎవరు తీసుకొస్తున్నావు చెప్పాలి. నువ్వు ఎవరు తీసుకొస్తున్నావు లోపలికి చెప్పి తీసుకురావాలి. రైస్ పెట్టాలి. ఓకే రైస్ పెట్టాలా? ఇద్దరు కుడికలు పెట్టి ఒకరు రావాలి. ఓకే దానికన్నా ముందు కొన్ని టెస్ట్లు పాస్ కావాలి. ఇద్దరు ఒక దగ్గర ఉండండి. దానికన్నా ముందు కొన్ని టెస్ట్లు పాస్ కావాలా? బాబాయ్ పిలుస్తాను. పాటలు లేవు. ఆల్రెడీ ఒక డైలాగ్ చెప్పినారు, ఒక్క ఛాన్స్ ఇస్తావా లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసి. అవునా? మరీ డైలాగ్ అక్కడ డైలాగ్ సింపుల్, ఇంకా ఎక్కువ ఉండాలి కదా. పాడే సీన్ లేవు. చిచ్చిరా మామా డిసైడ్ కండి, డాన్సా సాంగ్? సాంగ్ పేరు చెప్తా. మీరు రోస్టింగ్ చేయాల్సిండేది అక్కడ. నాకు లేదు యశ్వంత్ రెండు చేస్తాడు. లేదు రెండు చేస్తాడు యశ్వంత్. ఏం లేదు, రెండు చేస్తాడు. పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు. పాట పాడుకొని డాన్స్ ఫుల్ డాన్సర్ అమ్మా. డాన్సర్ కాదు, పాట పెట్టి మొదట. అంత బాగా పిలుస్తుంది. ఏంది తనేస్తానని పిలిచట్లా. నాకు గ్యాప్ తను కూడా వేస్తుంది. ఏం కదా చూడు చూడు, అంత బాగా చూడు ఇక్కడ. సాంగ్ అంట సాంగ్ కమ్యూనికేషన్ ఉండే పర్లేదు. ఓకే ఏమొద్దు ఏమొద్దు. స్టార్ట్. ఏం స్టార్ట్? డాన్స్ 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 చెయ్యప్పా సపోర్ట్ రా. నా పెళ్లి నెక్స్ట్. సపోర్ట్ సపోర్ట్కి వచ్చినా లేదా? సపోర్ట్కి రావాలి. చూడండి ఊరుకోనమ్మా. సౌండ్ పెట్టు. సౌండ్ రావట్లేదు. పాడు. అదేం డాన్స్ తిప్పడం డాన్స్. అదేం డాన్స్ చెప్తాము. చెయ్యి. తర్వాత వచ్చింది అంతకే. ఏ పాట పెట్టి చెప్పండి, పాట సజెషన్స్. రారా రకం సాంగ్ పెట్టు. రారా రక్కమ్మ. రారా రక్కమ్మ. నాటు 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 పెడుతుంది. అమ్మమ్మ రెడీగా ఉంది, తాతని పిలిచండి. బుల్లెట్ బండి వేద్దాం. నాటు నాటు అంట. బుల్లెట్ బండి సాంగ్ పెట్టలేదు. బుల్లెట్ ఆ బుల్లెట్ బండి నాదేం లేదు, తనే అదంతా బిజినెస్. ఓకే సాంగ్ రెడీ. ఆ పాట బాగా చేస్తాడు. చూడు పెట్టినాడు. ఎప్పుడు చూసినారు బాబాయ్? స్టార్ట్ 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 రెడీ. స్టార్ట్ అయిపోయింది. రక్కమ్మ చెయ్యవయ్యా. చెయ్యి. స్టార్ట్ స్టార్ట్. అక్క ఏమక్క ఒక్క సాంగ్ డాన్స్ చేయకుండా ఉన్నారు.
ఆయన చెప్తాడు ఎస్ చెప్తాడు చూపి. అందుకే మీకు ఇక్కడ చూపిస్తాను. మీ మామగారు డాన్స్ చేసిన వీడియో కూడా చూపిస్తానంటారు. యా పాట మీరే చెప్పండి. పాట అది డాన్స్ చేయకుండా వదిలేదైతే లేదు. ఇది క్లియర్. ఇదే కొంచెం ఎదిగి పెట్టు, కొంచెం ఎదిగి పెట్టు, మరీ నీకు కాదు. ఓకే రెడీ రెడీ రెడీ. ఇద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిసి చేయాలి. మరి అదే ఉండేది అక్కడ. ఇప్పుడు చేయండి. వన్స్ మోర్. రైట్ రైట్ చెయ్యి పంత ఓకే. చూడలేదా? వీడియో ఉంది. ఓకే ఓకే స్టార్ట్. మీ అక్కనే అడుగుతుంది. ఓకే స్టార్ట్. మళ్ళీ స్టార్ట్ ఇంకొకసారి. వన్స్ మోర్. స్టార్ట్. రైట్ చెయ్యి. 1 సెకండ్. ఇది అయిపోయినాక ఇంకోసారి పెడదాం. ఏంటి సాగే నాకు చెప్పినాడు. ఇంకేంటి ఇంకేయాలేదు. ఓకే స్టార్ట్ 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 స్టార్ట్. మీ దాంట్లో ఏం వేయలేదు కదా. ఇప్పుడు మీరు కాదు. ఓకే ఓకే స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. 3, 2, 1 యాక్షన్. చెయ్యి చెయ్యి చెయ్యి. డిస్టర్బ్ అయిపోయినారు మీరు మాట్లాడుతున్నారు. పేరు చెప్పాలి. పేర్లు బోర్ కొట్టిందా? వేరే పాట పెట్టు. ఓకే క్లీన్ గా ఎవరెవరు ఎందుకు వచ్చినారు అని చెప్పండి. ఎందుకు వచ్చినా ఆ పేర్లు చెప్పండి. పేర్లు చెప్పండి. ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలా? మీ ఆవిడ ఎవరు తీసుకొస్తాం ఇంట్లోకి? జీ సౌమ్యారెడ్డి నా వైఫ్ పెళ్లి చేసుకొని వచ్చినా తీసుకొని వచ్చినా. పర్మిషన్ తీసుకున్నారు. ఎప్పుడు నువ్వే చేసావు కదా. 2 రోజులు నిద్ర మర్చిపోయినావా? నువ్వు చెప్పాలమ్మా. పేరు చెప్పి ఎన్నిసార్లు చెప్పినా. లాస్ట్ ఇంకేదైనా సినిమా హీరో సినిమా డైలాగ్ ఒక మంచిది. ఓకే అక్కడ పేర్లు చెప్పాలి. పేరు చెప్పినావు. ఇంకా నువ్వు నా పేరు చెప్పలేదు ఇక్కడ. నేను ఇంకా రిజిస్టర్ పెట్టుకున్నా. పేరు పేరు చెప్పాలమ్మా. ఎవరు ఏమికి? యశ్వంత్ రెడ్డి. ఎవరు యశ్వంత్ రెడ్డి? అత్త మా పేరు కూడా చెప్పాలి. తెలుగు కాదు కాదు, నువ్వు కూడా తల్లిదండ్రుల పేరు మా ఆవిడ పేరు చెప్పుకుంటూ రావాలబ్బా. ఇట్లా చెప్పినట్టు నేను చెప్తా. చెప్పు మరి. మామయ్య అత్తయ్య కూడా వస్తే ఇద్దరు కలుపుకుంటారు. పేరు చెప్పండి. పేరు చెప్పండి. మా మామయ్య గారి పేరు రామకోటి రెడ్డి, మా అత్తయ్య గారి పేరు సుధామయ్యి, మా ఆయన పేరు మర్చిపోయినా. ప్రశాంత్ రెడ్డి, సౌమ్య రెడ్డి. వచ్చిన ఇంటికి వచ్చిన
నువ్వు చెప్పు ఒక్క dialogue. నువ్వు చెప్పు మరి. ఒక్క dialogue. అక్కడ ఎట్లా చెప్పినాడు మా మామ పేరు వెంకటరామరెడ్డి, మా అత్త పేరు లక్ష్మి. వాళ్ళ లాస్ట్ కూతురు జీ సోమారెడ్డితో తెలుగులో లాస్ట్ కాదు, లాస్ట్ కాదు, చివరి చివరి కనిష్ట కూతురు కనిష్ట కనిష్ట పుత్రిక. కనిష్ట పుత్రిక పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన. ఒక లైలా కోసం మసలు కాదులే. నువ్వు విన్నిండే సాంగ్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. సీన్ లో డిస్క్రిప్షన్ తో సహా చెప్తాది మా అమ్మమ్మ, చూసుకో. డైలాగ్ సేమ్ డైలాగ్ చెప్పకూడదు, వేరే డైలాగ్ ఇద్దరు నేను చెప్పినా అక్కడ నాదైపోయింది. అక్కడ ఇల్లు మామ, ఇక్కడ కొత్త డైలాగ్ మేము వెళ్ళేది చెప్పినప్పుడు వాళ్ళంతా వీళ్ళేది. చెప్పేసిన అయిపోయింది. అక్కడ వీడియో కూడా తీయలేదు. నీకోసం అంత చేసినారు డైలాగ్ చెప్పి మరి అక్కడి నుంచి వెల్కమ్ నేను చెప్పినా కదా అక్కడ. ఒకసారి చెప్తే ఏమైతుంది? అక్కడ మేము వెళ్ళలేదు కదా. పైకి అక్కడ మేము వింటారు, ఇక్కడ వీళ్ళిద్దరు అంటున్నారు. ఎవరో వీడియో కాల్ అక్కడ చేస్తున్నారు. దాని మీదకి తీసే లేకపోతే దాని మీద పైకి అది అవుతుందండి, అవుతుందండి మీదకి. అట్లా ఎవరిది ఫోన్ మామ మీదే. లేదు అక్కడ వీడియో కాల్ ఆన్ అయింది. రైట్ చెప్పు. చెప్పా డైలాగ్ వెయిటింగ్ ఫర్ డైలాగ్. మనసు నుంచి చెప్పాలి. లోపల నుంచి రావాలి ఫుల్ డీప్ గా. డైలాగ్ మాత్రం చెప్పొద్దే. అదే చెప్పేసి అమ్మ బొమ్మ నిన్ను వదలా. అది మీ డైలాగ్ అంట. ప్రభాస్ వేరే గుర్తురావట్లేదా? పోనీ మీ ఓన్ డైలాగ్ కూడా చెప్పచ్చు. మీ ఓన్ డైలాగ్ మీరు ఓన్ డైలాగ్ చెప్పచ్చు. పైకి అమ్మా పైకి. మా ఆయన బంగారం అనమానండి, బాబా ఇక్కడ ఎవరో చెప్పేసి ఈయన మా ఆవి సింగారం అని చెప్పి. ఏంటి అంత సింపుల్ గానా? ఒకరేమో బంగారం అంట, ఒకరేమో సింగారం అంట. ఇదేం డైలాగ్ అండి? అమ్మమ్మ ఎక్కడి నుంచి వస్తాను ఏమంట? ఏమని మామ? ఏమో చెప్పిందమ్మా. చెప్పండి, నేను చెప్తాను. అది ఏం కాదు డైలాగ్. సినిమా డైలాగ్ అట్లా కాదు. సౌమ్య ఫిలిం పేర్లు చెప్పేస్తాయి, చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ కోసం దాని నుంచి ఏదైనా డైలాగ్. ఏం పర్లేదు. ఆరెంజ్ లేదు అవుట్ ఏం ఒకసారి చెప్పండి, ఏం చెప్తాను. మళ్ళీ చెప్పాలా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. అన్ని చూస్తాను. అది డైలాగ్ చెప్పినావు. కాదు పెళ్లి చేసుకోవచ్చు, డింపుని పెట్టుకుంటానంటావు ఏంటి నువ్వు? ఫీల్డ్ చెప్పప్పా. కాదు నువ్వు బట్టి కూడా చెప్పినట్టు చెప్తున్నావు. కాబట్టి ఫీల్డ్ చెప్పు నువ్వు. లోతులో నుంచి రావాలా? లోతులో నుంచి. ఐఎమ్ నాట్ ప్రభాస్, ఐఎమ్ జస్ట్ యశ్వంత్ రెడ్డి. ఏదైనా సరే మీరు ఫీల్ అక్కడ కూడా సౌమ్యరెడ్డి అనుష్క కాదు అక్కడ కూడా. ఫీల్ అయ్యి కొంచెం ఒక నీ పైన కూర్చొని చూసుకోండి. ఇంకా అవిందేమవుతుంది. ఫీల్డ్ చెప్పు, ఫీల్డ్ తో అవును కళ్ళలో చూసి చెప్పు. ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. నా డైలాగ్ అయిపోయింది. నీ డైలాగ్. ఇక్కడ కాదు గుండెలు పెట్టి చూసుకుంటా అని చెప్పాలి. మళ్ళీ చెప్పు. ఆ డైలాగ్ అట్లే ఉంది, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా అని. గుండెలు పెట్టుకొని చూసుకుంటా అని చెప్పాలి. నువ్వు ప్రభాస్ కాదు, నువ్వు యశ్వంత్ రెడ్డి. అప్పుడు అడగాలి. కాదు సొమ్మె అప్పుడు అడగాలి. రెంటే అడగదని అడగాలి నువ్వు. రెండేం అడగద్దు చెప్పు. చెప్పాలి. ఫీల్ తో నువ్వు మనసు నుంచి స్లోగా చెప్పు. స్లోగా ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కాదు గుండెల్లో. ఎక్కడున్నా నీ గుండె చూపించు. అక్కడ చూపించాలి. కళ్ళకి కళ్ళు పెట్టి ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ డైలాగమ్మా. నానా వద్దని చెప్పిన. ఏదో డైలాగ్ గుర్తులేని బాబు చెప్తాదంట. చెప్పు. ఇట్లా ఆకలితో ఉన్నప్పుడు తల్లిలాగా, కష్టాల్లో ఉన్నప్పుడు మంత్రిలాగా, ఇంకా ఇంకేమని చూడు. అట్లా ఏమన్నా డైలాగ్ క్రియేట్ చేసి చెప్పు. బాధలో ఫ్రెండ్ లాగా.
చెప్పి నిన్ను జీవితాంతం తోడుగా ఉంటా. నిన్ను నా 11వ సంతానంగా చూసుకుంటా అంటానని నాకు చెప్పు. 11వ సంతానం ఆ? అంటే చిన్న పిల్లోడిని ఎట్లా చూసుకుంటానో అట్లా చూసుకుంటా అని లెక్క. నీ సొంత డైలాగ్ చెప్పు ఊరికే నీ సొంత డైలాగ్ చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఏదో చెప్పేది ఏదో ఒకటి చెప్పు. అయిపోయింది. ఇంకా నువ్వు పూర్తి చేయాలి. నిన్ను చూసి అన్ని మూవీస్ అదే ఒక డైలాగ్. అదేలాగా కాదు నేను చెప్తా, సింపుల్ చెప్పు. నిన్ను చూసినాక నేను మొత్తం మర్చిపోయినా, నువ్వే నా లోకం అయిపోయినా అని చెప్పేసి సింపుల్ అయిపోయి అంతే సింపుల్. నువ్వే నా లోకం జీవితాంతం అని పెట్టేసి అంతే. గట్టిగా గట్టిగా ఇవ్వండి, గట్టిగా చెప్పాలి. గట్టిగా ఫీల్ తో, నవ్వకుండా, ప్రేమతో. యాక్షన్ స్టార్ట్, కెమెరా రోలింగ్, టేక్ 1 3, 2, 1. మిమ్మల్ని చూశాక నేను అన్ని మర్చిపోయినా ఇప్పుడు కూడా వేరేవి నా లోకం. జీవితాంతం మీతో ఉంటాను. జీవితాంతం మీతో. నువ్వు కాదప్పా, నువ్వు అలా సరే, నువ్వు నా తోడుకుంటా, నేను నీ తోడుకుంటా చెప్పాలి. నువ్వు అనకూడదు, నువ్వు కూడా నా లోకం అని చెప్పాలి. నేను నీ తోడుకుంటా చెప్పాలి. ఇంకా సైజు వెతుకురమ్మా. అక్కడ రూమ్ లోకి పోయి పడాలి. గోర్ల పడుకుంటు గోర్ల పడుతుంది, జస్ట్ పడాలి. చేస్తే ఇద్దరు తెలుసా? లేదా ఒకరే ఒకరే ఒకరే. ఒకటే వెరీ గుడ్. బోర్లో పడిందా అది? పెట్టు పెట్టు పెట్టు. గడప ఎట్లుంది కదా నీకు అట్లా గడప కింద సక్సెస్ఫుల్లీ ఎంటర్ ద హౌస్, ఎంటర్ ది డ్రాగన్. ఈయనకి ఎంత సింపుల్ గా ఉంది, నాకే అన్ని నువ్వు చేయాలి, మళ్ళీ ప్లాన్ చేయాలి. నువ్వు పూజారం పూజారం ఇక్కడ కదా పూజ రూమ్. ఓకే పాస్. అది తీసుకురా మేడమా బ్యాగ్ సార్ వచ్చినారు. అక్కడికి రాండి, లైటింగ్ ఉంటుంది. ఆ రూమ్లో పోదా లైటింగ్ ఉంటుంది. ఇక్కడ నిలబడండి, ఇక్కడ నిలబడండి. ఎస్ ఇక్కడ నిలబడండి ఒకసారి. రైట్.